కేశవ, చంచలమ్మ అయితే చంటి కోసం యాగం చేస్తూ ఉంటారు. మృత్యుంజయ హోమం చేస్తూ ఉంటారు. ఇక సింధూర్ అయితే అక్కడ ఉంటుంది. ఇక చంటి అయితే బయటన చక్రంతో పాటు బయటకు వెళ్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ వీళ్ళు హోమం ప్రారంభిస్తూ ఉంటారు. చంచలమ్మ హోమం రెడీ చేస్తూ ఉంటుంది. అందులో ఆజ్యం పోయగానే అది పెద్ద మంటగా వస్తూ ఉంటుంది. ఇక చంటి అయితే చక్రంతో కలిసి రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తారు. అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా వెనక్కి లారీ వస్తూ ఉంటుంది. అది గమనించకుండా చక్రమును చంటి ఎదురు కలిపితే మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా లారీ అయితే అటుగా వస్తూ ఉంటుంది. చక్రం, చంటి ఇద్దరు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక రోడ్డుకి వాళ్ళకి దగ్గరగా లారీ రావడంతో చక్రాన్ని అయితే లాగేస్తూ ఉంటాడు చంటి. ఇక ఒక్కసారిగా మంట పైకి రావడంతో చంచలం అయితే షాక్ అవుతూ ఉంటుంది. చంటికి ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందా ఏంటని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అసలే ఆ రోజు అమావాస్య కదా, ఇంకా చంచలం అయితే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక లారీ చంటిని గుద్దుపోయే టైంలో ఒక అమ్మాయి అయితే వచ్చి చంటిని లాగుతూ ఉంటుంది. ఇక చంటి అయితే ఒకసారిగా పక్కకు వస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు రావడంతో అక్కడే ఉన్న చెట్టుకి అయితే చెయ్యి అయితే చంటితో తగులుకుంటూ ఉంటుంది. ఇక తన చెయ్యికి గాయం తగులుతూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి కూడా చంటితో పాటు కిందకి పడిపోతూ ఉంటుంది. అలా పడిపోయిన ఆ అమ్మాయి నుదుటికి అయితే ఈ గాయం తగిలిన చెయ్యి తగులుతూ ఉంటుంది. అలా చంటి అయితే ఆ అమ్మాయి నుదుటిన సింధూరంలా పెడుతూ అమ్మాయి వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఇక అమ్మాయి అయితే కంగారుగా చంటి వైపు అయితే చూస్తూ ఉంటుంది.